So hello guys, welcome to the another gameplay video. IPL Bangalore versus పంజాబ్ అండ్ ఈసారి మనం హెడ్స్ తీసుకున్నాం అండ్ మనమే గెలిచామా లేదా అనుకుంటున్నాం. మనమేనా? మనం కాదు, వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. పర్లేదు, ఆర్సీబీకి బ్యాటింగే ఫస్ట్ బెటర్. ఒక టీము వచ్చారు అండ్ రావత్ అండ్ రుతర్ ఫోర్డ్ బ్యాటింగ్ అయితే వచ్చారు. అండ్ బౌలింగ్కి అయితే ఎస్ శర్మ అండ్ రావత్ అయితే ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నాడు. 10 overs per గేమ్ ప్లే స్టార్ట్స్ నా. ఓ వైట్ బాల్ వచ్చింది, వైట్ బాల్. ఓకే, మనకి రన్ వచ్చింది. అండ్ ఓహో, మిస్ అయింది. అండ్ ఎస్ సో మొత్తానికైతే రావత్ అయితే 6 అయితే కొట్టాడు. వావ్ 7 runs. కరెంట్ రన్ రేట్ అయితే 21 ఉంది. ఉంటుందా లేకపోతే తగ్గుతుందా నాకు కూడా తెలియదు. ఓకే, ఓహో ఇజ్జికి తెలియదు. ఓకే, ఏం పర్లేదు. అండ్ ఓహో, 100 పడిపోయిందిగా. 100 ఇప్పుడు 10కి పడిపోయింది. చూసారు 100 ఎంత తొందరగా పడిపోయిందా. ఓహో, సో 7 runs అయితే వచ్చాయి ఓవర్లో. ఓకే, టై ఆఫ్ 7 కాదు 13 runs. 1 extra కలిపితే 13 runs. ఎస్, కరెక్టే. అండ్ నెక్స్ట్ ఓవర్ అర్షదీప్ సింగ్ అండ్ రుతర్ ఫోర్డ్. ఓకే, కరెంట్ రన్ రేట్ అయితే 13. కరెంట్ రన్ రేట్ అయితే 13 runs తీసుకుంటూ పోతే 10 oversకి మంచిగానే రిజల్ట్ అయితే వస్తుంది. ఓహో, అండ్ ఈ షాట్ అందరు కొడుతున్నారు, ఏం చేద్దాం. ఓకే, ఇప్పటివరకు ఒక రన్ కూడా రాలేదు. ఏం చేయాలి ఏం తెలియట్లేదు. ఓహో, మిస్ అయిందిగా. ఓకే, రన్ రేట్ పడిపోయింది, చాలా పడిపోయింది. రన్స్ అయితే పెద్దగా రావట్లేదు, ఎందుకో ఏమో. అండ్ ఈసారికి 6 అయితే వచ్చింది. ఓకే, సెకండ్ ఓవర్ స్టార్ట్స్ నో లాస్ట్ ఓవర్. ఎల్బిడబ్ల్యూ కోరుకుంటారు. ఎస్, వికెట్. He is taking a long walk towards the pivot. రుతర్ఫోర్డ్ 6 runsకి 6 KR. స్ట్రైక్ రేట్ అయితే 100. వచ్చాడు విరాట్ కోహ్లీ. అండ్ యశ్ శర్మ బౌలింగ్ చేస్తున్నాడు. రావత్ స్ట్రైక్లో ఉన్నాడు. ఓకే, నాకేం అర్థం కావట్లేదు అసలు ఎలా షాట్ చేస్తున్నాను. స్పిన్ బౌలర్ అనుకుంటా. ఓకే, అండ్ సింగిల్ అయితే వస్తుంది, లేదు 4 వెళ్తుంది అనుకుంటా. ఎస్, 4 వెళ్ళింది. ఎస్, బౌండరీ. 23 runs అయితే వచ్చాయి. ఇలానే కంటిన్యూ అయితే 100 కొంచెం 10 oversలో అయితే అవుతుంది, చూడాలి. అండ్ ఈసారి అయితే సింగిల్ అయితే పక్కా వస్తుంది. ఎస్, విరాట్ కోహ్లీ స్ట్రైక్ వచ్చేసింది. బెస్ట్ అయితే 113. ఖచ్చితంగా అది బ్రేక్ వచ్చే రోజు, అంటే ఈరోజు కాదులేండి. ఈరోజు సైలెంట్గానే ఆడతాడు అనుకోకండి, గట్టిగానే ఆడతాడు. ట్రై చేస్తాను నేనైతే. ఓట్లయితే కాడు.
నాట్ అవుట్ స్ట్రైక్లో అయితే ఖచ్చితంగా ఉంచుతాను. అండ్ ఓహో ఓ ఆగాలి. అండ్ లాస్ట్ వరల్డ్ ఓకే. కరెంట్ రన్ రేట్ 8. థర్డ్ ఓవర్. అండ్ థర్డ్ ఓవర్లోకి వచ్చేసరికి రన్ రేట్ కాస్త పెరిగిందని చెప్పి, లేదు పెరగలేదు, తగ్గింది. 2 runs వచ్చాయి. దట్స్ బిగ్ బ్యాడ్ స్టెప్ అనేది చెప్పాలి. రావద్ది. దినేష్ కార్తిక్ వచ్చాడు. వెరీ బ్యాడ్ స్టెప్. రన్ తీసుకోకుండా ఉండాల్సింది. 2 runs అని వచ్చాయి. ఓహో బౌండరీ వచ్చేసిందిగా. విరాట్ కోహ్లీకి బౌండరీ అయితే వచ్చేసింది. తన థర్డ్ బాల్తో 4th runs కొట్టేశాడు. 30 ఇప్పుడు రన్స్. కరెంట్ రన్ రేట్ 9. సెకండ్ బౌండరీ. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ బై విరాట్ కోహ్లీ. అంతేనా ఆర్సీబీ? వావ్. అండ్ ఇక్కడికి వచ్చింది. మిస్ అయింది. అబ్బా విరాట్ కోహ్లీకేనా? అగ్రెసివ్నెస్లో ఫస్ట్ ప్లేస్ ఆయనకి వస్తుందిరా. ఏం మాట్లాడుతుంది ఆయనకి? ఎస్ 6 runs. చినుకులు పడుతున్నాయి, మీకు కనిపిస్తున్నాయా? ఓకే. 40 runs అయితే వచ్చాయి. అండ్ అనదర్ 6 బై విరాట్ కోహ్లీ. ఇప్పుడేం చెప్తాడు? అండ్ రెయిన్ ఎక్కువైంది, సో వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు. అంటే వాన్ తగ్గింది. అట్లా దినేష్ కార్తిక్ స్ట్రైక్లోకి వచ్చారు. అంటే వర్షం వచ్చింది, వెళ్ళిపోయింది అన్నమాట. చాలాసేపు కురిసింది, అంత ఎడిటింగ్ కూడా వేపిస్తాను. అండ్ స్ట్రైక్లోకి అయితే విరాట్ కోహ్లీ తింటాడు. లోను దినేష్ కార్తిక్ వచ్చేసాడు. 2 runs క్విక్ 2 runs వచ్చాయి. అండ్ ఎంత తొందరగా మినిమం 100 runs అయితే చేయాలి, లేకపోతే సిగ్గుచెట్టు ఆర్సీబీకి. అండ్ 6 మనమైతే తొందరగా కంప్లీట్ చేస్తే అంత మంచిది, లేకపోతే వేసుకుంటాను నన్ను. రోడ్ టు 150 runs ఆల్రెడీ దాటిపోయాయి, అది కూడా 7 overs బెటర్, గుడ్. రన్స్ అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే కష్టం. పర్ఫెక్ట్ షాట్ ఉంటేనే రన్స్ వస్తాయి, లేకపోతే రావు. మిస్టేక్ పోతాయి. అప్పుడప్పుడు వికెట్ పడే ఛాన్స్ కూడా ఉంది. 2 wickets పడిపోయాయి. అరే మళ్ళీ మిస్ అయిందిగా. స్లోగా వెళ్తుంది. అండ్ నో బాల్ అనుకున్నా, అంటే అది అలా వెళ్ళింది. ఫ్రీ హిట్. ఇది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి, లేకపోతే కష్టం. జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఎస్ ఫ్రీ హిట్, పర్ఫెక్ట్ యూస్డ్, కంప్లీటెడ్. అండ్ 6 runs అయితే వచ్చేసి 61 runs. వావ్, గ్రేట్ పార్ట్నర్షిప్. అండ్ ఓకే జస్ట్ మిస్ అనుకుంటుంది. మిస్ అయింది, డబ్బుకి లేకపోతే వచ్చేది. నేనైతే ఐపీఎల్ని కంటిన్యూ చేసేస్తాను. ఇప్పుడు కాదు, మినిమం ఉంటుంది. అదిగో 6 కొడుతూనే ఉన్నాడు. కొంచెం స్లోగా వస్తే, బట్ మెల్లమెల్లగా ట్రై చేస్తాను కంప్లీట్ చేయడానికి. కరెంట్ రన్ రేట్ 13 runs. ఇలానే కంప్లీట్ చేయాలి, లేకపోతే కష్టం. అండ్ సింగిల్ నో. మై గాడ్, అదైతే చాలా డెప్త్లో జస్ట్ మిస్ సిచ్యువేషన్లో అయింది అది.
No, 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 no. Oh my God. So Virat Kohli catch out 22 by 9 balls. Strike rate 32-44 ఉండే. ఇప్పుడు ఫఫా డబ్ల్యూఎస్సీస్ వచ్చాడు అండ్ దినేష్ కార్తిక్ స్ట్రైక్లో ఉన్నాడు. ఇంకా 2 hours ఉన్నట్టున్నాయి అండ్ ఓహో మా బతికించా అండ్ ఫఫ్ డబ్ల్యూఎస్సీస్ వచ్చాడు అండ్ పర్లేదు ఓకే అండ్ వచ్చేసింది 6 అయితే వచ్చేసింది. ఓకే 6 runs 76. ఓకే వెల్ డన్ 100 అయితే ఎంతో తొందరగా రాదు, కొంచెంలోనే వచ్చేస్తుంది. సింగిల్ అయితే వస్తుంది. ఓకే అండ్ 5.5. ఓకే 5th ball లాస్ట్ బాల్ 5th ఓవర్లో. ఓకే డోంట్ వరీ. ఓహో 6 అయితే వచ్చింది. ఎస్ వికెట్ అది పడిందిగా. షర్ట్ 5 ప్రెసెస్ అవుట్ అయ్యాడు అండ్ డి విల్లీ అయితే స్ట్రైక్లోకి వచ్చాడు. ఇంకా 3 overs ఉన్నాయి. ఇంకా 20+22 runs ఏమో చేయాలి. ఇలా కొడితే ఖచ్చితంగా జరిగిపోతుంది అంతే. ఇంకా 1 over లాస్ట్ ఓవర్ ఉన్నట్టుంది అంతే. ఓకే ఇదే లాస్ట్ ఓవర్. ఇంకా 4 balls కొట్టడం అంటే ఇలా కొడితే వచ్చేస్తాయి అండ్ ఓకే 90. ఇంకా 10 runs. ఇంకా 3 balls ఉన్నాయి. జాగ్రత్తగా కొట్టాలి. ఎస్ హ్యాట్రిక్ 6. వెల్ డన్. ఇంకా 4 runs చాలు. కొత్తోడే అనుకున్నా కానీ గట్టోడే. నాకు కూడా ఎందుకు తెలీదు, ఎవరైనా కామెంట్ చేయండి. టీవీలో 18 runs. ఓకే ఇంకా 4 runs చాలు. ఓహో మిస్ అయింది. ఓకే ఇంకా 2 balls ఉన్నాయి అండ్ ఒక్క 6 చాలు. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతాం. కానీ అది జరుగుతుందా జరగదు అని మనకు కూడా అర్థం కావట్లేదు. ఓహో 2 runs అయితే వచ్చాయి. వికెట్. షట్ దినేష్ కార్తిక్ 22 అవుట్ అండ్ సరే లాస్ట్ బాల్ అయితే మినిమం 4 కొట్టాలి, 6 కొట్టాలి. అన్నీ మిస్ అయిపోయినాయి. ఓకే డోంట్ వరీ, బట్ జస్ట్ మిస్. కోహ్లీ ఉండుంటే గెలిచేవాళ్ళం. అండ్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అవుతుంది ఇప్పుడు. హసరంగా బౌలింగ్ అండ్ మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ అయితే ఆడుతున్నారు. 97 కొట్టాము మనం 7 oversలో. అండ్ ఇంకా 7 overs ఉన్నాయి. అండ్ ఓకే డాట్ బాల్ వచ్చింది. అండ్ 98 runs 41 ballsలో కావాలి. అంటే మినిమం 10 runs ఎక్కువనే కొట్టాలి. మరి అలా కొడతారో లేదో చూడాలి. అండ్ డాట్ బాల్. ఓకే అండ్ మనం సేఫ్గా ఆడాలి. రిక్వైర్డ్ రన్ అయితే 14 runs. సేఫ్గా ఆడుకుంటూ పోవాలి, లేకపోతే అవుట్ అయిపోవాలి. అంటే ఎక్కువ రన్స్ కొడితే అవ్వదు. సో మనం లెంత్ బాల్స్ ఎక్కువ వేద్దాం. అండ్ ఓకే లెంత్ బాల్స్ ఎక్కువ వేయడం బెటర్, ఎందుకంటే రన్స్ ఎక్కువ కొట్టలేరు అక్కడ. అండ్ లెంత్ అండ్ ఫుల్ టాస్ పెద్ద కొట్టలేరు. అండ్ చూడండి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. ఇలా అయితే టార్గెట్ని ఫినిష్ చేయడం చాలా కష్టం. టార్గెట్ కాదు కానీ దాదాపులో కూడా రాలేదు. వికెట్ అండ్ రాజపక్స చెడు. అండ్ ఓహో ఆర్సీబీ దూకుడు మీద ఆడుతుంది నిజంగా. అండ్ ఓకే డాట్ బాల్ అండ్ శిఖర్ ధావన్
ఇప్పుడైతే సయీద్ అహ్మద్ బౌలింగ్ చేస్తున్నాడు. ఓహో 6 guys. ఓ మై గాడ్. రన్ రేట్ అయితే 15కి చేరుకుంది, పెరిగింది. Pavilion. బట్ వికెట్ ఆ మాత్రం ఉంటుంది మరి. తేడాలు చేస్తే తప్పని పగిలిపోతుంది అనుకుంటున్నారా? 2 runs. ఓకే 7 runs వచ్చాయి. 2 wickets పోయాయి. ఓకే. ఓహో మై గాడ్, 6 runs వచ్చేసాయి. మై గాడ్ షిట్. అంటే రిక్వైర్డ్ రన్ రేట్ ప్రకారం అయితే 12 runs వచ్చాయి, బట్ కుదరదు. ఇంకా లాస్ట్ బాల్ డాట్ బాల్. అండ్ హర్షల్ పటేల్ బౌలింగ్కి వచ్చాడు. అండ్ ఒక లివింగ్స్టన్ 6 కొట్టాడు. అండ్ రాజపక్స 0. ఒక రన్ కొట్టాలి, బట్ ఓకే తీసుకోలేదు, జస్ట్ మిస్ అనుకుంటా. అండ్ ఓకే కమాన్, ఎస్. ఓకే నో అమ్మాయ, సింగిల్ అయితే వస్తుంది. 3 runs అయితే సేవ్ చేశారు. 118కి వెళ్ళింది. డాట్ బాల్ వచ్చింది. అండ్ హర్షల్ పటేల్ తొందరగా వికెట్స్ తీసుకుని ఆల్అౌట్ చేసేయచ్చుగా, కానీ అవ్వట్లేదు. Towards the pavilion. ఎస్ అనుకుంటూనే ఉన్నాం, వికెట్ వచ్చేసింది. అండ్ ఓవర్కు వికెట్ పడుతుంది. 7 ఓవర్లో 7 వికెట్లు, కానీ అవి సరిపోవు. 84 runs కావాలి 25 balls. అది చాలా కష్టమైన పనే, కానీ కుదరట్లేదు. మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు. టీఎస్పీ సిరాజ్. మీరు వద్దనే నేనైతే ప్రజెంట్ ఆర్సీబీలో ఆడలేకపోయినా ఈఆర్సీబీలో అయితే ఖచ్చితంగా ఆడిపిస్తాను. డోంట్ వరీ గైస్. అండ్ దేర్ ఓ మై గాడ్ 4 వచ్చేసింది. ఇక షిట్, వి కాంట్ డూ ఎనీథింగ్ గైస్. ఓకే నో వరీస్. అండ్ 3rd over బట్ 6 వచ్చింది. 10 runs వచ్చేసాయి గాయస్. మై గాడ్, లివింగ్స్టన్, మై గాడ్. రాజపక్స 11 runs కొట్టేశాడు. మొహమ్మద్ సిరాజ్ ఓకే డాట్ బాల్. అండ్ 2 balls ఉన్నాయి, ఇంకా 4 ballsకి ఓకే జస్ట్ మిస్ అయింది అది. అండ్ ఓకే ఇది కూడా అంటే లీవ్ అయింది. ఓకే 2 runs వచ్చాయి. అండ్ హర్షదీప్ దీప్ నాకు కూడా పెద్దగా పేరు తెలీదు. నాకు ఓల్డ్ ప్లేయర్స్ నేమ్స్ పెద్దగా తెలియదు. బౌండరీ ఓ మై గాడ్. బాబా స్ట్రైక్లో అయితే ఉన్నాడు. 4 runs వచ్చాయి ఈసారి కూడా. ఓ మై గాడ్, బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. అది కూడా సేమ్ టెంప్లెట్లో జరిగింది. ఇట్స్ ఆల్ ద సేమ్. ఓ మై గాడ్. ఓరే వారి నాయనోయ్ ఒక్కడ 2 ఇంకొకడ 2 బాబోయ్. హ్యాట్రిక్ 4 ఏం కొడుతున్నాడు బాబు. పుయ్యమ్మ మళ్ళీ బాబోయ్, చక్కడి మాసరమా 4 4లా. మై గాడ్, పంజాబ్ కింగ్స్ ఇలాంటి షాట్లు ఎక్కువ ఆడుతూనే ఉండాలి, అప్పుడే గేమ్ అయితే గెలుస్తారు. అండ్ డాట్ బాల్. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ మొహమ్మద్ సిరాజ్ అయితే వచ్చాడు. ఓకే 5th over. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా 58 runs కావాలి 12 balls. అయితే కొంచెం కష్టమే. ఇలాంటి డాట్ బాల్స్ వస్తే ఖచ్చితంగా కష్టమే. వైట్ బాల్. ఓకే
ఓ మై గాడ్. అండ్ చెప్పాలంటే ఇది ఒక కష్టమైన టార్గెటే, బట్ పంజాబ్ కింగ్స్ కంప్లీట్ చేయగలుగుతుందా అంటే 10% మాత్రమే ఛాన్స్ వస్తుంది. 12 బాల్ 12 సిక్స్లు కొట్టాలి, కానీ He is taking a long walk towards the చెప్పండి. వా రాజపక్స వికెట్. ఎస్కాన్ 9 runs 57 రన్స్ కాదు, 9 balls. అది చాలా అంటే కష్టం, ఇంపాసిబుల్. మామూలు ఇలాంటి బాల్స్, వైట్ బాల్స్ అని, నో బాల్స్ అని వేస్తే కానీ కుదరదు, కానీ ఇలాంటి వికెట్స్ వేస్తే అస్సలు కుదరదు. అండ్ ఓ స్మిత్ వచ్చాడు. మై గాడ్, మహమ్మద్ సిరాజ్ 2 wickets వచ్చాయి. హ్యాట్రిక్ బాల్లో ఉన్నాడు. కంటిన్యూస్గా 2 wickets వచ్చాయి, బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. ఓహ్ 6 వచ్చింది. ఓకే, బౌండరీ వచ్చింది. ఓకే, నో వరీస్. బట్ 6 వచ్చినా కొంచెం ఛాన్స్ ఉన్నాయేమో కానీ కుదరలేదు. బట్ ఓకే, మిస్ అయింది. ఓకే, హర్షల్ పటేల్ లాస్ట్ ఓవర్ 6 balls 53 runs కావాలి. అదైతే ఎన్ని వైట్ బాల్ వేసినా కుదరదు. ఇక్కడ మినిమం 1 over కావాలి. 6 కొట్టినా పెద్ద ఉపయోగం లేదు గాయ్స్. 1 bounce బౌండరీ చెప్పాలంటే పెద్ద ఉపయోగమే లేదు, బట్ మనం చేయండి. డాట్ బాల్ మై గాడ్, పంజాబ్ కింగ్స్ లూజ్ ద గేమ్. బట్ వీటిని కంప్లీట్ చేస్తే నా ఒక ఆనందం అనేది ఉంటుంది. అండ్ అది కూడా డాట్ బాల్. ఓకే, 50 కంప్లీట్ చేయాలా. వికెట్, హర్షల్ పటేల్, ఆర్పవా కూడా అవుట్. అండ్ 50 runs అయితే కంప్లీటెడ్. 48 runs కావాలి. ఇక 3 balls 48 runs అంటే హౌ కమ్ నాన్న, హౌ కమ్ ఇలాంటి డాట్ బాల్ వేసారు. ఓకే, వికెట్. లాస్ట్ బాల్ 6 కొట్టుకోరా, నాకు సంబంధం లేదు. నువ్వేం కొట్టుకుంటావు నాకు సంబంధం లేదు. ఏం చేస్తావో నాకు తెలియదు. వదిలేస్తున్నా, ఎంజాయ్ పండగ. ఎందుకంటే కొట్టినా ఏమి ఉపయోగం లేదు కదా. ఎందుకంటే 48 runs రావు కదా అందులో. ఓహో, అలా అయితే బెంగళూరు రాకెట్స్ గెలిచేసింది 41 runs తేడాతో.